వ్యూవర్స్, ఈ వీడియోలో మనం హ్యావ్ టును ఉపయోగించి ప్రశ్న వాక్యములు ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఐ హ్యావ్ టు టెల్ దెమ్, నేను వారికి చెప్పవలెను. ఐ హ్యావ్ టు టెల్ దెమ్, నేను వారికి చెప్పవలెను. ఈ పై వాక్యమునకు ముందు డూను చేర్చడం వలన ఆ వాక్యము ఒక ప్రశ్నా వాక్యముగా మారుతుంది. ఐ హ్యావ్ టు టెల్ దెమ్ అనే వాక్యమునకు ముందు డూను చేర్చడం వలన ఆ వాక్యము ఒక ప్రశ్నా వాక్యముగా మారుతుంది. ఎలా మారుతుందంటే డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్గా మారుతుందన్నమాట. డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్నకు ముందు వాట్ను చేర్చడం వలన ఈ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ అనే సెంటెన్స్ మరొక విధమైన ప్రశ్నా వాక్యముగా మారుతుంది. డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్నకు ముందు వాట్ను చేర్చడం వలన మరొక విధమైన ప్రశ్న వాక్యముగా మారుతుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాము దీని గురించి. ఐ హ్యావ్ టు టెల్ దెమ్, నేను వారికి చెప్పాలి. ఐ హ్యావ్ టు టెల్ దెమ్, నేను వారికి చెప్పాలి. దీని ముందు డూను చేర్చడం వలన ఇది ఒక ప్రశ్నావాక్యముగా మారుతుంది. డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్, నేను వారికి చెప్పాలా? డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్, నేను వారికి చెప్పాలా? మళ్ళీ దీని ముందు వాట్ని చేర్చడం వలన ఈ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ అనేది మరొక రకమైన ప్రశ్నావాక్యంగా మారుతుంది. వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్, నేను వారికి ఏమి చెప్పాలి? వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్, వారికి నేను ఏమి చెప్పాలిగా ఈ సెంటెన్స్ మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.